ఈ పిఎం ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి, మారుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు కారణాలుగా ఉండి సో 5 ఇయర్ ప్లాన్ అనేది మనకు వైఫల్యం చెందిందిగా పేర్కొంటాం మనం. ఓకే, సో దీంట్లో నెక్స్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏంటి అంటే సో మనం 1966 నుంచి 69 వరకు వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టినాం. ఈ ఇయర్ అనేది ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ బేస్ చేసుకొని అడిగినప్పుడు వార్షిక ప్రణాళికలను భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చెప్పేసి అడుగుతాడు, లేదంటే ఏ ప్రణాళిక తర్వాత ప్రవేశపెట్టారు అని చెప్పేసి అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. సో 3వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో సో దాని తర్వాత ప్రవేశపెట్టినాం. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో క్రింది వాణిలో వార్షిక ప్రణాళికలకు సంబంధించి సంవత్సరాలు పేర్కొనండి అంటాడు. ఓకే, రైట్. సో 51 నుంచి 56, 56 నుంచి 61, 66 నుంచి 69, 61 నుంచి 65. సో ఈ విధంగా ఇస్తాడండి, రైట్. సో ఇలా ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా 1 ఇయర్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగితే ఈ విధంగా అడుగుతాడు వార్షిక ప్రణాళికలకు సంబంధించి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. వార్షిక ప్రణాళికలు అనేవి భారతదేశంలో ఏ ప్రణాళిక తర్వాత ప్రవేశపెట్టిలో ఏ ఇయర్లో వార్షిక ప్రణాళికలు ఉన్నాయి అని చెప్పేసి.